బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందారు. వంగపల్లి ఆలేరు రూట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డోర్ వద్ద నిలబడిన దంపతులు ప్రమాదవశాత్తు జారిపడినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం భవానీగా గుర్తించారు రైల్వే పోలీసులు. 2 నెలల క్రితమే వీరిద్దరికి వివాహమైంది. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్న దంపతులు విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు నుంచి ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. జారి పడిపోయి వాళ్ళిద్దరూ కూడా మృతి చెందినట్టు రైల్వే పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. వంగపల్లి ఆలేరు రూట్లో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. మృతులు ఏపీకి చెందిన సింహాచలం అలాగే భవానీగా గుర్తించడం జరిగింది. వీరిద్దరికి కూడా 2 నెలల క్రితం వివాహమైంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ నుంచి కూడా వారి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురంకు వెళ్తున్నారు. ఉదయం వెళ్తున్నటువంటి సమయంలో వీరందరూ కూడా డోర్ నుంచి ఒక్కసారిగా జారిపడడం జరిగింది. వీరంతా కూడా కొత్తగా పెళ్లైన వారు. 2 నెలల క్రితమే పెళ్లి అయింది. విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులు వారి బంధువులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాలు ఇద్దరిని కూడా అక్కడ భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. వీరంతా హైదరాబాద్ లో ఒక పని నిమిత్తం కోసం కూడా ఇక్కడ బంధువుల ఇంటికి వద్దకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి వారి సొంత నివాసానికి ఉదయాన్నే బయలుదేరి ట్రైన్ లో ఎక్కుతుండగా వీరిద్దరు కూడా ఒకటే దగ్గర అక్కడ బయట ప్రదేశంలో కూర్చున్నగా ఒక్కసారిగా అకస్మాత్తుగా జారిపడ్డట్టు తెలుస్తుంది. ఇక ప్రమాదానికి కూడా మరిన్ని కారణాలు కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెళ్లైన 2 నెలలకి ఈ విధంగా విషాదంగా మారడం, ట్రైన్ నుంచి జారిపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం అనేది బంధువులంతా కూడా ఆందోళన కలిగిస్తున్నారు. దూర ప్రాంతం కావడంతో కూడా ఇప్పటికే సమాచారం అందించి కూడా వారంతా ఇక్కడికి రావడానికి చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మృతదేహాలను ఇక్కడ భువనగిరి మార్చురీలోనే ఉంచడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.